Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ రివిజన్ క్లాసెస్ ఓకేనా ఇంగ్లీష్ రివిజన్ క్లాసెస్లో భాగంగా ప్రాక్టీస్ సెట్ 3 అనేది మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి ఓకేనా మీకు ఆల్రెడీ ఎవరెవరైతే స్టూడెంట్స్ ఏపీ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావడం కోసం మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా రివిజన్ క్లాసెస్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము అండి ఓకేనా ప్రాక్టీస్ రివిజన్ క్లాసెస్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము అందులో మనం ఆల్రెడీ ప్రాక్టీస్ సెట్ 1 ప్రాక్టీస్ సెట్ 2 కంప్లీట్ చేసాము ఇది మీకు ప్రాక్టీస్ సెట్ 3 అన్నమాట రైట్ ఈ రివిజన్ క్లాసెస్లో మీకు ఏంటంటే అన్ని కాన్సెప్ట్స్ డీటెయిల్గా కవర్ అయిపోతూ ఉంటాయి అంటే ఏదైతే క్వశ్చన్ చూడండి మనం ఇవన్నీ మీకు ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నామండి ప్రీవియస్ క్వశ్చన్స్ మోడల్స్ మనం ఎప్పుడైతే కవర్ చేస్తామో మనకు రాబోయే క్వశ్చన్స్ కూడా సేమ్ ఇలాంటి మోడల్స్ మీదనే వస్తాయి కాబట్టి ఈ క్వశ్చన్ కవర్ చేసేటప్పుడు మీకు కాన్సెప్ట్ కూడా మొత్తం ఇక్కడే కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను కాబట్టి ఎవరెవరైతే మన వీడియో చూస్తున్నారో కాన్సెప్ట్ మీద బాగా ఫోకస్ చేయండి ఓన్లీ ఆన్సర్ ఓకేనా క్వశ్చన్కు ఆన్సర్ చూసుకుంటూ వెళ్ళడం కాదు ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు అని చెప్పేసి డీటెయిల్గా అనాలిసిస్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఆ అనాలిసిస్ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్కు ఎంత రీచ్ వస్తే మన వీడియోస్కి ఎంత రీచ్ వస్తే నేను మీకోసం ఇంకా అన్ని ఎక్కువ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను అండి కాబట్టి ఇంగ్లీష్ మీద మంచి ఫోకస్ చేసి బెస్ట్ మార్క్స్ తెచ్చుకోండి ఇంగ్లీష్ అంటే భయపడకండి అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటే అది ఈజీగా ఉంటుంది రైట్ అయితే క్వశ్చన్స్లోకి వెళ్దాం ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు మీరు గనక ఓకేనా మీరు గనక మన యాప్ క్లాసెస్ ఓకేనా మీరు గనక మన యాప్ క్లాసెస్ మొత్తం వినాలి అనుకుంటే ఇంగ్లీష్ మొత్తం సింపుల్గా నీట్గా డీటెయిల్గా వినాలి అనుకుంటే మీకు 1 మంత్ కోర్స్ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఇక్కడ 3 మంత్స్ కోర్స్ అవైలబుల్గా ఉంది అండి ఏపీ డిఎస్సి కోసం ఓకేనా కంప్లీట్ గ్రామర్ అనమాట గ్రామర్ అండ్ వొకాబులరీ అండి ఓకేనా గ్రామర్ అండ్ వొకాబులరీ కోర్స్ అండి రైట్ మీరు ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి ఫ్రీ డెమో క్లాసులు చూడండి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి ఓకేనా మీకు ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి మన ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది ఓకేనా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లో క్లాసెస్ వినండి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ కాల్ చేయండి నెక్స్ట్ మీకు మన బుక్ కూడా రిలీజ్ అయింది తెలుసు కదండి స్పెషల్గా డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ కోసం మనము ఒక బుక్ అనేది రిలీజ్ చేసామండి డిఎస్సి టెట్ ఇంగ్లీష్ బుక్ అనేది రిలీజ్ చేసాము అండి ఈ బుక్ మీకు ఏంటంటే మొత్తం 508 పేజీలు అండి బుక్ కాస్ట్ వచ్చేసి 300 రూపాయలు అండి ఒకవేళ మీరు ఆన్లైన్ ఆర్డర్ కావాలి అనుకుంటే మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయండి 9985317597 ఇది మన ఇన్స్టిట్యూట్ నెంబర్ అండి ఈ ఇన్స్టిట్యూట్ నెంబర్ కాల్ చేస్తే మీకు పంపించేస్తామండి మీ బుక్ స్టాల్స్లో కూడా అవైలబుల్గా ఉంటే తీసుకోండి బుక్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది బుక్లో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది అదేవిధంగా బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి బుక్లో చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి కావాలనుకుంటే మీ బుక్ స్టాల్స్ అడగండి ఓకేనా తెప్పించుకోండి లేదు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి ఓకేనా రైట్ ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం అండి చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ చూడండి డిఫరెంట్ మోడల్స్ తీసుకొచ్చానండి ఈ వీడియోలో ఓకేనా ప్రాక్టీస్ సెట్ 3లో మీకు కొన్ని ఎక్కువ క్వశ్చన్సే తీసుకొచ్చాను ఓకేనా అయితే ఇక జాగ్రత్త చూసుకుంటే క్వశ్చన్ ఏమడిగిందంటే ద సబ్స్క్రిప్షన్ ఇన్ ఏ లెటర్ షుడ్ బి రిటర్న్ చూడండి సబ్స్క్రిప్షన్ లెటర్లో సబ్స్క్రిప్షన్ ఎక్కడ రాస్తామంటుండు షుడ్ బి రిటర్న్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బాడీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద లెటర్ ఆఫ్టర్ ద డేట్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్టర్ ద సిగ్నేచర్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ చెప్పండి మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ అనేది ఎక్కడ రాస్తారు ఓకేనా సబ్స్క్రిప్షన్ అనేది మనం జనరల్ ఎక్కడ రాస్తాం చెప్పండి ఓకేనా ఎక్కడ రాస్తామంటే చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి మనం క్లియర్గా సబ్స్క్రిప్షన్ అనేది ఎక్కడ రాసుకుంటూ వెళ్తామంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బాడీ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఓకేనా బాడీ జనరల్ మనకు లెటర్ రైటింగ్ ఎలా ఉంటుందండి ఫస్ట్ ఓకేనా ఫస్ట్ లెటర్ రైటింగ్ ఎలా ఉంటుంది ఫ్రమ్ అడ్రస్ ఓకేనా డే టు అడ్రస్ ఉంటుంది ఫ్రమ్ అడ్రస్ డే టు ట్రూ అడ్రస్ ఉంటుంది ఓకేనా దాని తర్వాత శాలిటేషన్ ఉంటుంది రెస్పెక్టెడ్ సార్ కానీ డియర్ ఫ్రెండ్ కానీ శాలిటేషన్ ఉంటుంది ఇటు సైడ్ ఏమొస్తుంది మనకు బాడీ స్టార్ట్ అవుతుంది ఇంట్రడక్షన్ ఓకేనా ఇంట్రడక్షన్ ఉంటుంది బాడీ ఉంటుంది నా తర్వాత మనకు కంక్లూజన్ అనేది ఉంటుంది ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం రాస్తామంటే సబ్స్క్రిప్షన్ అనేది రాస్తాం ఏం రాస్తాం సబ్స్క్రిప్షన్ మనకి ఏముంటుందంటే జనరల్గా యువర్స్ ఫెయిత్ఫుల్లీ యువర్స్ లవింగ్లీ ఓకేనా యువర్స్ అఫెక్షనేట్లీ ఓకే యువర్స్ ఒబీడియంట్లీ
ఓకేనా. ఇలాంటి మనము సబ్స్క్రిప్షన్ లాగా రాసుకుంటూ వెళ్తాం. సబ్స్క్రిప్షన్ ఎక్కడ వస్తుంది అంటే సో బాడీకి కింద రైట్ హ్యాండ్ సైడ్లో వస్తుంది. ఓకేనా. కాబట్టి మనకు సబ్స్క్రిప్షన్ అంటే మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ వస్తుంది అంటే చూడండి ఇక్కడ క్లియర్గా. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బాడీ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బాడీ రైట్ హ్యాండ్ సైడే వస్తుంది. బాడీ అయిపోయిన తర్వాత అది రాసుకుంటాం. దాని తర్వాత సిగ్నేచర్ పెడతాం. కాబట్టి బిగినింగ్ లెటర్ స్టార్టింగ్లో రాస్తామా రాయం, డేట్ కింద రాస్తాం, ఆఫ్టర్ డేట్ తర్వాత రాస్తామా రాయం, ఆఫ్టర్ ద సిగ్నేచర్ అట. చూడండి సబ్స్క్రిప్షన్ రాసిన తర్వాత సిగ్నేచర్ పెడతాం. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసి దాని కింద మనం సిగ్నేచర్ పెడతాం. అంతేగాని సిగ్నేచర్ కింద సబ్స్క్రిప్షన్ రాయం కదా. కాబట్టి ఇది కూడా మనకు రాంగే. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏంటంటే మీకు జనరల్గా ఫార్మల్ లెటర్స్ ఉంటాయి, ఇన్ఫార్మల్ లెటర్స్ ఉంటాయి. లెటర్స్లో ఫార్మల్ లెటర్స్ ఉంటాయి, ఇన్ఫార్మల్ లెటర్స్ ఉంటాయి అండి. ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటివంటే సో గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ అఫీషియల్ పీపుల్కి కానీ రాసే లెటర్స్ని ఏమంటామంటే ఫార్మల్ లెటర్స్ అంటాం. ఫార్మల్ లెటర్స్లో లాంగ్వేజ్ అనేది ఫార్మల్గా ఉండాలన్నమాట, రైట్. నెక్స్ట్ ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటివండి. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఓకేనా మన రిలేటివ్స్ కానీ రాసే లెటర్స్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. ఓకేనా. అయితే జనరల్గా ఫార్మల్ లెటర్స్లో మనకు సబ్స్క్రిప్షన్స్ ఏమేమి ఉంటాయంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ ఇలాంటివి ఉంటాయండి. నెక్స్ట్ ఇన్ఫార్మల్ లెటర్స్లో మనకి ఏముంటాయి. ఇన్ఫార్మల్ అంటే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి రాసేవన్నమాట. ఇన్ఫార్మల్ లెటర్స్ ఏముంటాయి అంటే యువర్స్ లవింగ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ ఇలాంటి మనం ఇన్ఫార్మల్ లెటర్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. ఎక్స్ట్రా పాయింట్స్ అన్ని క్లియర్గా రాసుకోండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయిపోయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 87th క్వశ్చన్. 87th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఆర్టికల్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఆర్టికల్ మీద కంపల్సరీ క్వశ్చన్ మనకు యూట్యూబ్ ఛానల్లో కానీ ఓకేనా. సో మన యాప్లో కానీ మీరు ఆర్టికల్స్ టాపిక్ని కంపల్సరీ కంప్లీట్ చేసుకోండి. ఓకే. చూడండి ఇక్కడ ద ప్రపోజల్ వాస్ యాక్సెప్టెడ్ బై డాష్ యునానిమస్ ఓట్. ఓకేనా. ద ప్రపోజల్ వాస్ యాక్సెప్టెడ్ బై డాష్ యునానిమస్ ఓట్ అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ సో ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేయబడ్డదట. ఒక యునానిమస్ ఓట్ ద్వారా ఆ ప్రపోజల్ అనేది అక్కడ యాక్సెప్ట్ చేయబడ్డదట. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లియర్ చూడండి. ఇక్కడ కంపల్సరీ ఓట్ అనేది మనకు కామన్ నౌన్ అండి. ఎందుకు కామన్ నౌన్ సార్? కామన్ నౌన్ ఎందుకు అవుతుందో చెప్పండి. జనరల్గా కామన్ నౌన్ ఎప్పుడు చెప్తాం? ప్లూరల్ ఫామ్లో ఉంటే అది మనకు కామన్ నౌన్ అని చెప్తాం. ఓట్స్ ఉంటుంది కదా, కాబట్టి మనకు కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ప్లూరల్ ఫామ్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన నేమ్స్ ఉన్నాయి. ప్రాపర్ నౌన్స్ అంటే పర్టికులర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ ప్లేసెస్. మన నేమ్స్ మనకు ప్లూరల్ ఫామ్లో ఉంటాయా? ఉండవు. ఓకేనా. సందీప్స్ ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ప్రాపర్ నౌన్స్ అనేవి సింగులర్ ఫామ్లో మాత్రమే ఉంటాయి, ప్లూరల్ ఫామ్లో ఉండవు. అదే కామన్ నౌన్స్ అనేవి సింగులర్లో ఉంటాయి, ప్లూరల్లో ఉంటాయి. బాయ్స్, గర్ల్స్, స్టూడెంట్స్, ఓట్స్. కాబట్టి మనకు కామన్ నౌన్ వచ్చింది కాబట్టి జనరల్ మనం ఆర్టికల్ పెట్టాలి. కానీ ఇక్కడ నో ఆర్టికల్ అనే ఆన్సర్ కాదు కాబట్టి ఆప్షన్ తీసేయండి. తర్వాత ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేయబడ్డదట. ఫస్ట్ ఇది యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా? ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఎట్లా చెప్తున్నాం ప్యాసివ్ వాయిస్లో ఉంది అని? బై. చూడండి ఇక్కడ బై అంటే ద్వారా. చూడండి సో వాజ్ యాక్సెప్టెడ్ అంటే మనకి ఇక్కడ చెప్పండి బీ ఫామ్ ప్లస్ V3నా కాదా? సో బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉంది అంటే అది మనకి ఏ వాయిస్ అన్నట్టు? ప్యాసివ్ వాయిస్ అన్నట్టు. సరే, యాక్సెప్టెడ్ అనేది V3 అండి. వాజ్ అనేది ఏంటిది? ఒక బీ ఫామ్స్ ఏమేమి ఉంటాయి? బీను బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, was, were ఇవి మనకు బీ ఫామ్స్. ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 వస్తుంది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అండి. మరి ఇప్పుడు ఇక్కడ ఓకే ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తున్నా మీకు. మరి ఇప్పుడు ఇక్కడ ఏ అండ్ దాలో మూడిట్లు ఏది వస్తాయి? ఏ అండ్ ఏమంటాం మనము? ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దాని ఏమంటాం మనము? డెఫినెట్ ఆర్టికల్ అంటాం. మరి ఇప్పుడు ఒక యునానిమస్ ఓటు ద్వారా సో ప్రపోజ్ అనేది యాక్సెప్ట్ చేయబడ్డది. ఒక అన్న మీనింగ్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ దాని ఆర్టికల్ యూజ్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఒక అన్నప్పుడు మనకు ఏ ఆర్టికల్స్ వస్తాయి? ఏ అన్న, యాన్ అన్న మీనింగ్ ఏంటి? ఒక. దా అంటే మీనింగ్ ఏంటి? అది, ఆ అని. ఇప్పుడు ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేయబడ్డది. ఒక యునానిమస్ ఓటు ద్వారా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయబడ్డది. ఒకవేళ దా పెట్టామనుకోండి ఏమవుతుందంటే ఆ యునానిమస్ ఓటు ద్వారా యాక్సెప్ట్ చేయబడ్డది అని అవుతుంది. మరి ఆ యునానిమస్ ఓటు అంటే ఏ యునానిమస్ ఓటు? అక్కడ పక్కన మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? ఇవ్వలేడు. కాబట్టి దా పెట్టాలి అంటే పక్కన ఇన్ఫర్మేషన్ ఉండాలన్నమాట అక్కడ ఆ ఓటు గురించి. అలాంటిది ఏం లేదు కాబట్టి డెఫినెట్గా చెప్పట్లేము. కాబట్టి మనకు దాని ఆర్టికల్ పోతుంది. మరి ఏ ఉంది? యాన్ ఉంది. ఏ అన్న ఒకనే, యాన్ అన్న ఒకనే. ఇక్కడ మనము సౌండ్స్ ప్రకారం చూసుకోవాలి. యునానిమస్. మరి ఇప్పుడు ఏకి యాన్కి డిఫరెన్స్ ఏంటండి? ఏనేమో ఓకేనా, ఏనేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, యాన్ ఏమో ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే యు అనేది మనకి ఇంగ్లీష్లో ఓవెల్ కాబట్టి యాన్ అనేది ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతారండి.
యాన్ అనేది ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతారండి. కానీ మనకు యాన్ అనేది ఆన్సర్ కాదు. యాన్ అనేది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటి చెప్పండి? ఏ. ఆన్సర్ ఏంటిది ఇక్కడ? ఏ. ఎందుకు ఏ సార్? ఎందుకు యాన్ కాదు? యు అనేది ఓవెలే సార్, అయినా కానీ మనకి యాన్ ఎందుకు రావట్లేదు సార్ అనుకుంటారు చాలామంది. చూడండి, ఎప్పుడైనా సరే ఏకి యాన్కి డిఫరెన్స్ ఎట్లా చూసుకోవాలి అంటే, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందే యూజ్ చేసుకోవాలి, యాన్ అనేది ఓవెల్ సౌండ్స్ ముందే యూజ్ చేసుకోవాలి. కానీ సౌండ్ చెక్ చేసేటప్పుడు మాత్రం తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయాలి. ఏ లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయాలి? తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేయాలి. కాబట్టి మీరు ఏ వర్డ్ చూసినా సరే దాన్ని తెలుగులో రాయండి. ఫస్ట్ లెటర్ని తెలుగులో రాయండి. ఫస్ట్ లెటర్ని తెలుగులో రాసినప్పుడు సో మీకు గనక సో తెలుగులో రాయండి. దాన్ని తెలుగులో రాసినప్పుడు అక్కడ తెలుగులో కాన్సనెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మేము యూజ్ చేసుకోవాలి కాన్సనెంట్ కాబట్టి ఏ యూజ్ చేసుకోవాలి. మీరు ఏదైనా సరే తెలుగులోనే రాయండి. తెలుగు రాసినప్పుడు ఆ నుంచి ఆ మధ్యలో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి? యాన్ యూజ్ చేసుకోవాలి. సో ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందే, యాన్ అనేది ఓవెల్ సౌండ్స్ ముందే. కానీ లాంగ్వేజ్ మాత్రం ఏ లాంగ్వేజ్ ప్రకారం చూసుకోవాలి? తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చూసుకోవాలి. ఫనెటిక్స్ వాడాలన్నమాట. కాబట్టి యునానిమస్, ఇంకా చూడండి, యునానిమస్ అన్నప్పుడు ఇక్కడ యా కదా. సో యా కాబట్టి యునానిమస్ అంటే యా అని తెలుగులో కాన్సనెంట్ ఓవెల్? కాన్సనెంట్ కాబట్టి ఏ. ఇది చెప్పండి నాకు. యూరోపియన్ అంటే ఇంగ్లీష్ ప్రకారం ఈ అనేది ఓవెలే, యాన్ పెట్టేస్తారు చాలామంది. యూరోపియన్ అంటే యాన్ యూరోపియన్ అంటారండి. రాంగ్. ఏమన్నా చెప్పండి మనకు? ఏ యూరోపియన్. ఎందుకంటే యూరోపియన్ని తెలుగులో రాస్తే యా కదా. యా అనేది మనకు తెలుగులో కాన్సనెంట్ ఓవెలా? యా అనేది తెలుగులో కాన్సనెంట్ ఓవెలా? కాన్సనెంట్ కాబట్టి ఏం పెట్టాలి? యా. ఏం పెట్టాలి? ఏ పెట్టాలి. కాబట్టి ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండ్స్, యాన్ అనేదేమో ఓవెల్ సౌండ్స్. సౌండ్ చెక్ చేసేటప్పుడు మాత్రం తెలుగు లాంగ్వేజ్ చెక్ చేసుకోవాలి అంతే. ఆప్షన్ ఏ 1. 88 1. ఇది కూడా సేమ్ ఆర్టికల్. మళ్ళీ ఆర్టికల్ మీద 2 క్వశ్చన్స్ ఫిక్స్ అంతే. ప్రీవియస్ పేపర్స్ అన్నిట్లో 2 క్వశ్చన్స్ అండి. చూద్దాం. వి మేట్ డాష్ ఇంగ్లీష్ మ్యాన్ డాష్ అండ్ డాష్ జపనీస్ డాష్ అదర్ డే. చూడండి ఇక్కడ, వి మెట్ డాష్ ఇంగ్లీష్ మ్యాన్ అండ్ డాష్ జపనీస్ డాష్ అదర్ డే. మేము కలిసాము, ఒక ఇంగ్లీష్ మ్యాన్ని కలిసామని చెప్తున్నాం కదా. ఇక్కడ ఒక ఇంగ్లీష్ మ్యాన్ని కలిసామని చెప్తున్నాం కదా. కాబట్టి ఒక అన్నప్పుడు ఇక్కడ మనకు ఏ అన్న రావాలి, యాన్ అన్న రావాలి. ఆ ఇంగ్లీష్ మ్యాన్ గురించి సెంటెన్స్ ఏం లేదు కదా, అందుకే ఒక అంటున్నాను నేను, రైట్. కాబట్టి ఏ అన్న రావాలి, యాన్ అన్న రావాలి. మరి ఇంగ్లీష్ అంటే ఈ కదా. ఇంగ్లీష్ అన్నప్పుడు మనకి ఈ అంటే తెలుగులో కాన్సనెంట్ ఓవెల్. కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి మనకు? యాన్ రావాలి. మరి యాన్ రావాలి కాబట్టి ఇక్కడ ఏ ఉంది, ఆన్సర్ కాదు. ఇక్కడ దా ఉంది, ఆన్సర్ కాదు. ఇక్కడ కూడా ఏ ఉంది, ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుంది మనకు ఆప్షన్ 3. ఆన్సర్ వస్తుంది అక్కడ. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అంతే, డైరెక్ట్ ఒకటే బ్లాంక్ తోటి ఆన్సర్ అయిపోయింది అక్కడ. ఓకేనా. వి మెట్ యాన్ ఇంగ్లీష్ మ్యాన్ అండ్ ఏ జపనీస్. జా అంటే మనకు ఏ యూజ్ చేసుకోవచ్చు కదా, కాబట్టి ఏ జపనీస్ ద అదర్ డే. ఓకేనా, ద అదర్ డే అంటాం. ఓకేనా. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3. ఫస్ట్ బ్లాంక్ తోటే ఆన్సర్ వచ్చేసింది మనకు. 3 బ్లాంక్స్ ఉన్నాయి అక్కడ. ఫస్ట్ బ్లాంక్ దగ్గర ఆన్సర్ వచ్చేసింది. ఒక ఇంగ్లీష్ పర్సన్ని కలిసాము కాబట్టి ఇంగ్లీష్ అంటే ఈ కదా. ఇప్పుడు దాన్న వస్తే దాన్న రావాలి, లేకపోతే యానే రావాలి. ఏ ఉంది కాబట్టి 2 ఆప్షన్స్ పోయినాయి. ఓకేనా. మరి దాని తర్వాత దా ఉంది, యాన్ ఉందండి. మరి ఆ ఇంగ్లీష్ మ్యానా, ఒక ఇంగ్లీష్ మ్యాన్ అని చెప్తున్నాం. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆ ఇంగ్లీష్ మ్యాన్, దా ఇంగ్లీష్ మ్యాన్ అనాలి అంటే కంపల్సరీ పక్కన దాని రిలేటెడ్ సెంటెన్స్ ఉండాలి, లేదు అక్కడ. కాబట్టి మనకు ఒక, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అంతే. 89th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ద సన్ విల్ నాట్ రైజ్. సూర్యుడు ఉదయించడట డాష్ యాన్ అవర్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అండి. ఇది ప్రిపోజిషన్ తోటి ఫిల్ చేయాలట. ఎట్ యాన్ అవరా, బిఫోర్ యాన్ అవరా, ఫర్ యాన్ అవరా, సిన్స్ యాన్ అవరా. సిన్స్ తోటి మనకు పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది కాబట్టి సిన్స్ రాదు. ఎట్ అంటాం చూడండి. ఎట్ 3 o'clock, ఎట్ 4 o'clock, ఎట్ 5 o'clock అంటాం. ఎట్ యాన్ అవర్ అనకూడదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ బిఫోర్ ఉంది, ఫర్ ఉంది. ఇప్పుడు యాన్ అవర్ ఒక గంట. అవర్ అంటే మనకు అది పాయింట్ ఆఫ్ టైమా, పీరియడ్ ఆఫ్ టైమా? పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే మనము ఫర్ అనేది ఆన్సర్ తీసుకోవచ్చు అండి. ఫర్ అనేది మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకుంటూ వెళ్తాం. జనరల్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొన్నిసార్లు మనకి ఇలా కూడా పీరియడ్ ఆఫ్ టైం అనిపించినప్పుడు మాత్రం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీనింగ్ చూడండి. సూర్యుడు ఉదయించాడట, ఒక గంట పాటు ఉదయించాడు అని. గంట పాటు సూర్యుడు ఉదయించాడు అని. గంట పాటు అంటే ఆ పీరియడ్ ఉదయించాడు అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3. ఫర్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ 90th క్వశ్చన్ చెప్పండి. 19th క్వశ్చన్ ఏమడుతుండో? ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్. ఇది ప్రిపోజిషన్ మీద ఇచ్చాడు. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్. 4 సెంటెన్స్లు ఇచ్చానండి. 4 సెంటెన్స్లో ఏ సెంటెన్స్లో ప్రిపోజిషన్ని కరెక్ట్ యూజ్ చేశాడని అంటుండే. ఇక్కడ ఉన్నాయండి ప్రిపోజిషన్స్. ఆఫ్, ఎన్, బై, విత్.
గిల్టీ ఆఫా, గిల్టీ ఇన్నా, గిల్టీ బయ్యా, గిల్టీ విత్తా. నా యాప్లో క్లియర్గా చెప్పినది. ఓకేనా, మన యాప్లో క్లియర్గా ఉంటుంది. ఎన్నో ఎగ్జాంపుల్స్లో చెప్పుకుంటూ వెళ్ళాను. ఓకేనా, చూడండి, ఎప్పుడైనా సరే అక్యూజ్డ్ ఏదైనా సరే ఒక తప్పు చేసినప్పుడు సో మనం జనరల్గా అక్యూజ్ చేస్తూ ఉంటాం, అతన్ని ఆ పర్సన్ అంటే క్రైమ్ తోటి లింక్ చేస్తూ ఉంటాం. అక్యూజ్డ్ వస్తే ఏం రావాలి మనకు? ఆఫ్. గిల్టీ వచ్చినా మనకి ఏం రావాలి చెప్పండి? ఆఫ్. అదే చార్జ్డ్ వచ్చినప్పుడు మాత్రం విత్ రావాలండి. అక్యూజ్డ్ ఆఫ్, గిల్టీ ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్, గిల్టీ ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్, గిల్టీ ఆఫ్. చార్జ్డ్ వచ్చినప్పుడు విత్ రావాలన్నమాట. చార్జ్డ్ విత్ క్రైమ్. ఓకేనా, కాబట్టి సో అక్యూజ్డ్ ఆఫ్, గిల్టీ ఆఫ్, చార్జ్డ్ విత్ అండి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బట్ మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది గిల్టీ ఆఫ్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇన్ రాంగు, బై రాంగు, విత్ రాంగు. ఆన్సర్ వస్తుంది అక్కడ ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ వస్తుందండి. ఆప్షన్ 1. నెక్స్ట్ 91 క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ వర్ ఇన్ ద పార్టీ. చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎక్కడ ఉన్నారట? పార్టీలో ఉన్నారట. ప్రజెంటా, పాస్టా? పాస్ట్. ఇది మొత్తం చూసుకోండి క్లియర్గా. ఎక్సెప్ట్ కుమార్, కుమార్ తప్ప అందరూ పార్టీలో ఉన్నారట. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది క్వశ్చన్ అంటే చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అనేది ఏమవుతుంది అని అడుగుతుండు. ఇది కంపల్సరీ క్వశ్చన్ అండి. ఈ మోడల్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడంలో కంపల్సరీ క్వశ్చన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడంలో కంపల్సరీ 1 కానీ 2 కానీ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి. ఓకేనా, ఇక్కడ ఎక్సెప్ట్ అనేది జనరల్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుందండి. ఏమవుతుంది మనకు? ప్రిపోజిషన్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఎక్సెప్ట్ అనేది కంజంక్షన్ కాదు. కొన్నిసార్లు కంజంక్షన్ కూడా అవుతుంది, కానీ ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. ఎందుకంటే ప్యారలిజం ఏం కనిపిస్తలే ఇక్కడ. ఇప్పుడు కుమార్ అంటే నౌన్ కదా, మరి ఇక్కడ కూడా మనకి ఏముండాలి? ఒక నౌన్ లింక్ చేసేది ఉండాలి. లేదు కదా మనకు. కంజంక్షన్ అంటే 2 ప్యారలల్గా ఉండాలి. కంజంక్షన్ అనాలి అంటే అవి కలిపి 2 ప్యారలల్గా ఉండాలి, సిమిలర్గా ఉండాలి. అలా ఏం లేదు కాబట్టి ఎక్సెప్ట్ అనేది ఏమవుతుంది మనకు? జనరల్గా ప్రిపోజిషన్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ 92 క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా, చెప్పండి ఆన్సర్ మీరు. ప్రతి క్వశ్చన్కి చూడండి, ప్రతి క్వశ్చన్కి ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ 2 అడ్జెక్టివ్స్. ఏమవుతుంది ఇక్కడ క్వశ్చన్? క్వశ్చన్ అర్థమైందా మీకు? ఫస్ట్ సెంటెన్స్ని చూజ్ చేసుకోమంటుండు. దట్ హ్యాస్ 2 అడ్జెక్టివ్స్. 2 అడ్జెక్టివ్స్ ఉన్న సెంటెన్స్ని చూజ్ చేసుకోమంటుండు. అంటే 4 ఇచ్చాడు, 4ట్లో 2 సెంటెన్స్, ఒక సెంటెన్స్లో 2 అడ్జెక్టివ్స్ ఉన్నాయట. అదేంటో అడుగుతుండు. ఇంకా చూద్దాం. హీ వాజ్ వెరీ ఆనెస్ట్ అండ్ సిన్సియర్. అండ్ సిన్సియర్ అట. చూడండి, ఇక్కడ అండ్ అనేది రెండింటిని కలిపిందండి. ఇంకో ఆనెస్ట్ ఉంది, నెక్స్ట్ సిన్సియర్ ఉంది అండి. మరి ఇక్కడ మనకు ఆనెస్ట్, సిన్సియరు 2 ఏమవుతాయి అంటే అడ్జెక్టివ్స్ అవుతాయి కదా. ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ అసలు చూడండి, అడ్జెక్టివ్ అంటే ఏంటండి? ఫస్ట్ ఇది చెప్పండి నాకు. చాలామంది అడ్జెక్టివ్ అనగానే ఏదో డెఫినేషన్ గుర్తు తెచ్చుకుంటారు. అది బట్టిన డెఫినేషన్ ఉంటుంది కదా, ఆ డెఫినేషన్ని బట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి దాన్ని ఆన్సర్ ఏదో చూస్తూ ఉంటారు. చెప్తున్నా కదా, ఇంగ్లీష్లో బట్టే విధానాన్ని మానుకోండి మీరు. ఫస్ట్ ఎప్పుడైతే మీరు బట్టడం మానుకుంటారో అప్పుడు కాన్సెప్ట్స్ అర్థం కావడం స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ ఎందుకని మైండ్లో క్వశ్చన్ వేసుకోండి. ఇది ఇక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇక్కడ ఈజ్ వచ్చింది, ఇక్కడ వాజ్ ఎందుకు వచ్చింది, ఇక్కడ బీన్ ఎందుకు వచ్చింది, ఇక్కడ హ్యావ్ బీన్ ఎందుకు వాడుతున్నాం, ఇక్కడ హ్యావ్ ఎందుకు వాడుతున్నాం? ప్రతి దానికి క్వశ్చన్ వేసుకోండి మీరు, అప్పుడు మీకు సబ్జెక్ట్ వస్తుంది. క్వశ్చన్ వేసుకొని సబ్జెక్ట్ అయితే రాదు. ఓకేనా, చూడండి. అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటి? డెఫినేషన్ బట్టి పట్టడం కాదండి. క్లియర్ వినండి కాన్సెప్ట్. ఇక్కడ అడ్జెక్టివ్స్ అంటే ఏంటివంటే జనరల్గా మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు మొత్తం 8 ఉంటాయండి. ఫస్ట్ 3 ఏంటివంటే అవేంటి చెప్పండి? నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్. ఫస్ట్ 3 ఏంటండి? నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్. నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్. ఫస్ట్ 3 అయితే చూడండి క్లియర్గా. నౌన్ అంటే ఏంటివండి? నేమ్స్. ప్రనౌన్స్ అంటే ఏంటివండి? ప్రనౌన్స్ అంటే ఏంటంటే ప్రోనౌన్స్. మళ్ళీ ప్రనౌన్లో మళ్ళీ నౌన్ ఉంది కదా. సో ప్రనౌన్స్ అంటే ఏంటంటే నౌన్స్కి బదులుగా వచ్చే వర్డ్స్ని ఏమంటామంటే ప్రనౌన్స్ అంటాం. నౌన్స్కి బదులుగా వాడే వర్డ్స్ని ఏమంటాం చెప్పండి? ప్రోనౌన్స్ అనమాట. అంటే నౌన్స్కి బదులుగా వచ్చే వర్డ్స్, వాటిని ఏమంటాం మనం? ప్రనౌన్స్ అంటాం. ఇది నౌన్స్, ప్రనౌన్స్ అంటే. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? చూడండి, అడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే అడ్జెక్టివ్స్లో ఇక్కడ యాడ్ కనిపిస్తుందా? యాడ్ కనిపిస్తుందా లేదా? మరి యాడ్ అంటే మీనింగ్ ఏంటి? యాడ్ చేయడం. యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? సంథింగ్ ఏదో ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ అంటే ఏంటివంటే యాడ్ చేస్తాయి అన్నమాట, అంటే ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. మరి ఇంక్రీజ్ చేస్తున్నాయి అంటే మోడిఫై చేస్తున్నట్టే లేదా? మోడిఫై చేయడం అంటే చేంజ్ చేయడమే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి అంటే మోడిఫై చేస్తాయి అని.
కలర్ ఓకేనా, క్వాంటిటీ పరంగా క్వాలిటీ పరంగా చేంజ్ చేస్తాయి, మోడిఫై చేస్తూ ఉంటాయి అన్నమాట. మరి వేటిని మోడిఫై చేస్తాయి? వేటిని మోడిఫై చేస్తాయి అంటే అడ్జెక్టివ్స్ పైన ఏమేమి ఉంటాయి? నౌన్స్, ప్రొనౌన్స్ ఉంటాయి. కాబట్టి నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వాటినే అడ్జెక్టివ్స్ అంటాం అంతే. సరే ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే యాడ్, అడ్జెక్టివ్స్లో యాడ్ ఉందా లేదా? యాడ్ అంటే యాడ్ చేయడం, యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిందంటే మోడిఫై అయినట్టే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి? మోడిఫై చేస్తాయి, ఎందుకంటే వాడి దగ్గర యాడ్ ఉంది కాబట్టి యాడ్ అట్లా. ఓకేనా. సో అడ్జెక్టివ్స్ అంటే మోడిఫై చేస్తాయి. వేటిని మోడిఫై చేస్తాయి అంటే అడ్జెక్టివ్స్ పైన నౌన్స్ ప్రొనౌన్స్ ఉన్నాయి కాబట్టి సో నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వర్డ్స్ని ఏమంటాం మనము? అడ్జెక్టివ్స్ అంటాం. ఏమంటాం వాటిని? అడ్జెక్టివ్స్ అంటాం. ఇది అనగానే యాడ్వర్బ్ మీకు అర్థమైపోతుంది. యాడ్వర్బ్ అంటే ఏంటంటే యాడ్వర్బ్లో కూడా యాడ్ ఉంది కదా. యాడ్ అంటే మీనింగ్ ఏంటి? యాడ్ చేయడం అంటే మోడిఫై చేయడం. యాడ్వర్బ్లు కూడా మోడిఫై చేస్తాయి అన్నమాట. వేటిని మోడిఫై చేస్తాయి అంటే ఆల్రెడీ వెర్బ్ ఉంది కాబట్టి వెర్బ్ని మోడిఫై చేస్తాయి. యాడ్వర్బ్ అనేది ఒక వెర్బ్ని మోడిఫై చేస్తుంది, ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, ఒక అదర్ యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేస్తుంది. ఓకేనా. ఒకటి యాడ్ ఉందంటే మోడిఫై చేసేవన్నమాట. అట్లా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఒక వర్డ్ అడ్జెక్టివా కాదా అని ఎలా తెలుసుకోవాలి? ఒక వర్డ్ ఇచ్చిండు, ఇది అడ్జెక్టివా కాదా అని అడిగండి. ఇక్కడ అడిగిన క్వశ్చన్ అదే. ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ అడ్జెక్టివా కాదా అని ఎట్లా తెలుసుకోవాలి? సింపుల్ అండి. ఏ అడ్జెక్టివ్ అయినా సరే మనకు నౌన్ని మోడిఫై చేస్తుంది కదా కంపల్సరీ అయితే. కాబట్టి మీరు ఏ దాన్ని అడ్జెక్టివ్ అనాలన్నా సరే సో కంపల్సరీ ఒక అడ్జెక్టివ్ పక్కన మనకు ఏమొచ్చే ఛాయిస్ ఉంటుంది అంటే నౌన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది కంపల్సరీగా. అంటే ప్రతి అడ్జెక్టివ్ పక్కన మనం నౌన్ని యూజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది అనమాట నౌన్ అడ్జెక్టివ్కి. అంటే దాని పక్కన నౌన్ని తెచ్చుకునే కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే అడ్జెక్టివ్స్ అన్ని నౌన్స్ని మోడిఫై చేస్తాయి కదా. కాబట్టి సింపుల్గా మనం ఏం చేయాలి అంటే ఒక వర్డ్ అడ్జెక్టివా కాదా ఎట్లా తెలుసుకోవాలి అంటే సింపుల్గా ఆ వర్డ్ పక్కన నౌన్ పెట్టి చూడండి. ఎందుకంటే ప్రతి అడ్జెక్టివ్ నౌన్ని మోడిఫై చేయాలి కదా. ఆ వర్డ్ పక్కన నౌన్ పెట్టి చూడండి, సెట్ అవుతుంది, మోడిఫై చేస్తుంది అనుకోండి, అప్పుడు అది మనకి ఏమవుతుందండి? అడ్జెక్టివ్ అయిపోతుంది అంతే. ఓకేనా. అడ్జెక్టివ్ అంటే నౌన్ మోడిఫై చేయాలి కదా. అంటే ఏదో ఒక సందర్భంలో దాని పక్కన నౌన్ తెచ్చుకోవాలన్నమాట. సో ప్రతి అడ్జెక్టివ్ పక్కన నౌన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. మీరు ఏం చేయాలి? ఇది అడ్జెక్టివ్ అవుతుందా కాదా అంటే పక్కన నౌన్ పెట్టి చెక్ చేయాలి అంతే. పక్కన నౌన్ పెట్టినప్పుడు సెట్ అవుతుంది అనుకోండి, మోడిఫై చేస్తుంది అనుకోండి, అది మనకి ఏమవుతుందండి? అడ్జెక్టివ్ అవుతుందండి అంతే. ఇప్పుడు పూర్ రిచ్, పూర్ అనేది అడ్జెక్టివా కాదా? పూర్ పీపుల్ అంటాం కదా, కాబట్టి నౌన్ పీపుల్ అనేది. సో పూర్ పీపుల్ అంటే పీపుల్ని మోడిఫై చేస్తుంది, సో మనకి అడ్జెక్టివ్. రిచ్ పీపుల్ అడ్జెక్టివ్, అది అర్థమైందా? ఇలా. నెక్స్ట్ ఆనెస్ట్ ఉంటుంది, ఆనెస్టీ ఉంటుంది. ఆనెస్ట్ పక్కన నౌన్ వస్తుంది, ఆనెస్టీ పక్కన నౌన్ రాదు. ఆనెస్ట్ బాయ్, ఆనెస్ట్ అనేది అడ్జెక్టివ్. ఆనెస్టీ బాయ్ అంటామా అనం. ఒకటి ఆనెస్టీ అనేది నౌన్. ఓకేనా. నెక్స్ట్ ఇంటెలిజెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. ఇంటెలిజెంట్ బాయ్ అంటారా, ఇంటెలిజెన్స్ బాయ్ అంటారా? ఇంటెలిజెంట్ బాయ్ అంటాం. కాబట్టి ఇంటెలిజెంట్ అనేది అడ్జెక్టివ్ అండి, ఇంటెలిజెన్స్ అనేది నౌన్. ఓకేనా. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఏ అడ్జెక్టివ్ పక్కన నౌన్ వచ్చే చాయిస్ ఉండాలి. ఇక్కడ రెండు అడ్జెక్టివ్స్ ఉన్న సెంటెన్స్ అడుగుతుండు కాబట్టి ఇప్పుడు ఆనెస్ట్ అంటే అడ్జెక్టివా కాదా ఎట్లా చెప్తాం? ఆనెస్ట్ బాయ్, ఆనెస్ట్ గర్ల్, ఆనెస్ట్ పీపుల్, ఓకే సెట్ అవుతుంది, పక్కన నౌన్ వస్తుంది అంటే ఇది అడ్జెక్టివే కదా. కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్. నౌన్ రావాలా, నౌన్ మోడిఫై చేయాలి అంతే. సిన్సియర్ చెప్పండి, సిన్సియర్ స్టూడెంట్ అంటామానమా? సిన్సియర్ స్టూడెంట్, సిన్సియర్ గర్ల్స్, సిన్సియర్ బాయ్స్ అంటామానమా? బట్ సిన్సియర్ స్టూడెంట్ అంటున్నామంటే దాని మీనింగ్ ఏంటి? సిన్సియర్ పక్కన నౌన్ వచ్చే చాయిస్ ఉంది కదా. బట్ సిన్సియర్ అనేది ఆ నౌన్ని మోడిఫై చేస్తుంది కదా. సో మనకి ఇక్కడ ఇది అడ్జెక్టివే, ఇది అడ్జెక్టివ్, రెండు అడ్జెక్టివ్స్ ఉన్న సెంటెన్స్ ఏంటిది? ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మిగతా అది కూడా చూద్దాం. ఓకేనా. చూడండి ఇక్కడ హీ టుక్ దెమ్, హీ అనేది ప్రనౌను, టుక్ అనేది వెర్బ్, దెమ్ అనేది కూడా ప్రనౌనే. టు ఏ వెల్, టు అంటే ప్రిపోజిషన్, ఏ అంటే ఆర్టికల్ పక్కన వచ్చింది కాబట్టి నౌన్. బావి, వెల్ అంటే బావి, అసలు అడ్జెక్టివే లేదు ఇక్కడ. తర్వాత హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్, హార్డ్ వర్క్ ఇక్కడ మనకు అసలు అడ్జెక్టివే లేదు. పేస్ అనేది మనకి ఏంటండి? వెర్బ్. అది ఆల్వేస్ అనేది ఏంటిదండి? యాడ్వర్బ్. హార్డ్ వర్క్ ఇది మనకు నౌన్ అయిపోతుంది. తర్వాత టేక్ దీస్ బాస్కెట్స్ అండ్ బ్రింగ్ వాటర్. చూడండి ఇక్కడ టేక్ అనేది మనకి ఏంటిదండి? వెర్బ్. ఇక్కడ బాస్కెట్స్ అనేది ఏంటిదండి? నౌన్. ఇక్కడ దీస్ బాస్కెట్స్ అంటున్నాం కాబట్టి దీస్ అనేది మనకి ఏంటంటే అడ్జెక్టివ్ అండి. ఏ బాస్కెట్స్? ఈ బాస్కెట్స్ అంటున్నాం. బట్ ఇక్కడ బాస్కెట్స్ని మోడిఫై చేస్తుంది కాబట్టి దీస్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఇది ఏ అడ్జెక్టివ్ చెప్పండి? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనమాట. దిస్, దట్, దీస్, దోస్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ 4 డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ అంటాం వీటిని. ఇవి అడ్జెక్టివ్స్లో యాక్ట్ చేస్తేనేమో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం, అదే ప్రొనౌన్స్లో యాక్ట్ చేస్తేనేమో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం అంతే, రైట్. నెక్స్ట్ అండ్ అనేది ఏంటిది? కంజంక్షన్. బ్రింగ్ వాటర్, టేక్ దీస్ బాస్కెట్స్, బ్రింగ్ వాటర్. బ్రింగ్ అనేది మనకు వెర్బ్, వాటర్ అనేది మనకు నౌన్ అంతే. కాబట్టి మనకు అడ్జెక్టివ్స్, రెండు అడ్జెక్టివ్స్ ఉన్నది ఏంటిది అక్కడ? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అంతే. అర్థమైంది అడ్జెక్టివ్ కాన్సెప్ట్ అయితే? అదే
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కాంపౌండ్ సెంటెన్స్ అడుగుతుండు. ఓకేనా, మీకు చెప్తానే ఉన్నా ఆల్రెడీ. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి చూడండి, రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్న సెంటెన్స్ని మనము ఏమంటామంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా, ఇండిపెండెంట్ క్లాజెస్ అంటే రెండు ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాసులు ఉండాలన్నమాట. ఓకేనా, అయితే కాంపౌండ్ సెంటెన్స్లో మనకి ఏం కనిపిస్తాయి అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ కానీ, ఓకేనా, బట్ కానీ, ఓకేనా, ఫర్ కానీ, ఓకేనా, ఆర్ కానీ, ఓకేనా, నెక్స్ట్ మనకు సో కానీ, ఓకే, ఇలాంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి. అండ్ కానీ, బట్ కానీ, ఫర్ కానీ, ఆర్ కానీ, సో కానీ ఎక్సెట్రా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ మనకు ఇండిపెండెంట్ క్లాస్లో కనిపిస్తాయి. ఓకే, సారీ, కాంపౌండ్ సెంటెన్స్లో కనిపిస్తాయి. మరి ఇప్పుడు జాగ్రత్త చూస్తే చూడండి, షీ డిక్లేర్డ్ హర్ ఇన్నోసెన్స్. షీ డిక్లేర్డ్ హర్ ఇన్నోసెన్స్ అంటే చూడండి క్లియర్గా ఎన్ని సబ్జెక్ట్ వర్బులు ఉన్నాయండి, సబ్జెక్ట్ వర్బు. ఇది సింపుల్ సెంటెన్స్ అండి. ఒకటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, టెల్ మీ హర్ అడ్రస్, ఆ అడ్రస్ నాకు చెప్పండి అని. దీన్ని ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఎందుకంటే సబ్జెక్ట్ లేదు కదా, ఇక్కడ సబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్ V1తో స్టార్ట్ అవుతుంది, దాన్ని ఏమంటాం మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. అండ్ ఇక్కడ రెండు క్లాసుల్లో కాబట్టి ఇది సింపుల్ సెంటెన్సే అవుతుంది మళ్ళీ, రైట్. తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ షీ వర్క్డ్ హార్డ్ అండ్ పాస్డ్ ద ఎగ్జామ్. అండ్ అనే కంజంక్షన్ ఉందా లేదా? ఇక్కడ మీనింగ్ ఏంటి రెండు సెంటెన్స్లు అంటే చూడండి, ఇక్కడ షీ వర్క్డ్ హార్డ్ అండ్ షీ పాస్డ్ ద ఎగ్జామ్ అని, షీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. దీని మీనింగ్ ఇవి, షీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఇప్పుడు రెండు ఇండిపెండెంట్ క్లాసెసే కదా ఇవి, ఇదో క్లాసు అదో క్లాసు, రెండింటిని విడదీస్తే రెండు ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. కాబట్టి యాండ్ అనేది ఉంది అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉన్నట్టే కదా. సో మీకు యాండ్ కానీ, బట్ కానీ, సో కానీ, ఆర్ కానీ, నార్ కానీ ఇలాంటి కంజంక్షన్స్ కనిపిస్తే వాటిని ఏమంటాం చెప్పండి, కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఏమంటాం వాటిని? కాంపౌండ్ సెంటెన్సెస్ అంటాం. కాబట్టి మనకి ఇక్కడో క్లాజ్ ఉంది, ఇక్కడో క్లాజ్ ఉన్నట్టు, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 2, ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలి. ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. బిసైడ్స్ గివింగ్ మీ అడ్వైస్ హీ హెల్ప్డ్ మీ. ఫోర్త్ వన్ ఏమవుతుంది చెప్పండి మీరు? చాలామంది ఏం చేస్తారు, ఫోర్త్ వన్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనుకుంటారు. బిసైడ్స్ గివింగ్ మీ అడ్వైస్ అంటే అసలు ఇక్కడ క్లాజ్ లేనే లేదు, క్లాజే లేదు. క్లాజ్ అంటే ఏంటండి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. హీ హెల్ప్డ్ మీ, హీ హెల్ప్డ్ మీ అంటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కదా, ఇక్కడ మనకు ఒక క్లాజ్ ఉంది కాబట్టి ఒకటే క్లాజ్ ఉంది, ఒకటే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది అక్కడ. సో మనకు ఇది ఏమవుతుంది చెప్పండి, సింపుల్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నేను ఆల్రెడీ చెప్పిన ప్రాక్టీస్ సెట్ 1, ప్రాక్టీస్ సెట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిన సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి అని. ఏం లేదండి, సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటంటే రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలి. ఆ రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ యాండ్ తోటి కానీ, బట్ తోటి కానీ, ఓకేనా, ఫర్ తోటి కానీ, సో తోటి కానీ, ఆర్ తోటి కానీ, నార్ తోటి కానీ కనెక్ట్ అయిపోయి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఒక డిపెండెంట్ క్లాజ్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, వాటిని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం, రైట్. అసలు క్లాజ్ అంటే ఏంటిది? క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది ఉండాలి. ఓకేనా. తర్వాత సో ఇండిపెండెంట్, డిపెండెంట్ అంటే ఏంటంటే, డిపెండెంట్ అంటేనేమో డిపెండ్ అయ్యేది వేరే దాని మీద, అంటే దాని దగ్గర ఫుల్ మీనింగ్ లేదు కాబట్టి డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా. డిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి? దాని దగ్గర ఫుల్ మీనింగ్ ఉండదు, అందుకే వేరే మీద డిపెండ్ అవుతుంది, దాన్ని ఏమంటాం? డిపెండెంట్ క్లాస్ అంటాం. ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి? ఇండిపెండెంట్గా ఉంది అంటే దాని దగ్గర ఫుల్ మీనింగ్ ఉంది అని. కాబట్టి డిపెండెంట్ క్లాస్ అంటేనేమో ఫుల్ మీనింగ్ ఇవ్వదండి అది, అందుకే డిపెండ్ అవుతుంది, అందుకే డిపెండెంట్ అంటాం. ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఫుల్ మీనింగ్ ఇస్తుంది, అది దేని మీద డిపెండ్ కాదు, అందుకే ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. ఓకేనా. అది ఎనీవే ఆప్షన్ 3. నెక్స్ట్ 94th క్వశ్చన్. 94th క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటాడు? ఐ డోంట్ లైక్ ఇట్, నాకు అది ఇష్టం లేదు, ఐ డోంట్ లైక్ ఇట్. అయితే ఏమంటుంది ఇక్కడ? దిస్ ఈజ్ ఏ నెగటివ్ క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్. ఆప్షన్ చూడండి, నెగటివ్ క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్ అంట. క్వశ్చన్ అంటే ఫుల్ స్టాప్ ఉంటుందా, క్వశ్చన్ మార్క్ ఉంటుందా? క్వశ్చన్ మార్క్ ఉంటుంది, అక్కడ ఏముంది? ఫుల్ స్టాప్ ఉంది. ఒకటి రెండు మనకు ఆన్సర్లుగా తీసేయండి. నెక్స్ట్ థర్డ్ వన్, నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఏ నెగటివ్ స్టేట్మెంట్ అట. నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ నెగటివ్ స్టేట్మెంట్ అట. నెగటివ్ అని ఎందుకు అంటుండంటే వాడు నాట్, పైన నాట్ ఉంది కదా, సో నాట్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? నెగటివ్ సెంటెన్స్ అంటాం నార్మల్గా. అయితే నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ నెగటివ్ స్టేట్మెంట్ అని అడుగుతుండండి. అసలు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటండి? చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇది.
ఇదేమే చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఇందులో మనము సబ్జెక్ట్ అనేది మెన్షన్ చెయ్యం, డైరెక్ట్ V1 తోటే స్టార్ట్ చేస్తాం అనమాట సెంటెన్స్ని. వాటిని ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఓకేనా? ఏ సెంటెన్సెస్ని అయితే డైరెక్ట్ V1తో స్టార్ట్ చేస్తామో సో సబ్జెక్ట్ అనేది మెన్షన్ చెయ్యం, వాటిని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. రైట్? ఇది మనకు ఆర్డర్స్ కానీ, రిక్వెస్ట్లు కానీ, అడ్వైస్ కానీ, ఓకేనా, సజెషన్స్ కానీ, ఇలా మనం వీటిని తీసుకుంటూ వెళ్తాం. రైట్? అయితే మనకి ఎగ్జాంపుల్స్ ఏముంటాయంటే క్లోజ్ ద డోర్, ఓకేనా, నెక్స్ట్ బ్రింగ్ ద వాటర్, ఇవి మనకు ఎగ్జాంపుల్స్ అనమాట. ప్లీజ్ కమ్ హియర్, ఇవన్నీ. హెల్ప్ ద పూర్, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, గెట్ అప్ ఎర్లీ, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్సెసే, ఎందుకంటే డైరెక్ట్ V1 తోటి స్టార్ట్ అవుతాయి మనకు. ఓకేనా? అది రైట్. అయితే మన నెగిటివ్ ఇంపరేటివ్ ఎలా ఉంటాయి? నెగిటివ్ ఇంపరేటివ్ ఎలా ఉంటాయంటే V1 అంటే డూ కాన్సెప్ట్ తీసుకోవాలి. సో క్లోజ్ ద డోర్ అనేది పాజిటివ్ ఇంపరేటివ్, దానికి నెగిటివ్ ఏమొస్తుంది? డోంట్ క్లోజ్ ద డోర్, డోంట్ బ్రింగ్ ద వాటర్, ప్లీజ్ డోంట్ కమ్ హియర్, డోంట్ గెట్ అప్ ఎర్లీ. డోంట్ తోటి స్టార్ట్ అయితే డైరెక్ట్ సెంటెన్స్ స్టార్ట్ కావడమే డోంట్ తోటి స్టార్ట్ అయితే దాన్ని నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. పాజిటివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. పాజిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటేనేమో ఇలా V1తో స్టార్ట్ అవుతాయి. నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే సో డోంట్ తోటి స్టార్ట్ అవుతాయి అండి డైరెక్ట్గా. కాబట్టి ఇక్కడ మనకు ఈ సెంటెన్స్ చూస్తే మనకు ఇంపరేటివ్ సెంటెన్స్, ఇక్కడ సబ్జెక్ట్ ఉందా లేదా? ఐ అనే సబ్జెక్ట్ ఉంది, ఐ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి అది ఇంకా ఇంపరేటివ్ అయితే కాదు కదా. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 4. ఇదేంటంటే ఒక అసెర్టివ్ సెంటెన్స్ అండి. దీన్నే మనం ఏమంటామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? అసెర్టివ్ అండ్ డిక్లరేటివ్. అసెర్టివ్ లేదా డిక్లరేటివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇవి స్టేట్మెంట్స్ని, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? వాటిని అసెర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటాం. అసెర్టివ్, డిక్లరేటివ్ సెంటెన్సెస్ మనకు ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతాయి. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 95th క్వశ్చన్. షీ వాస్ ప్లానింగ్ టు గో టు లండన్ బట్ షీ చేంజ్డ్ హర్ మైండ్. ఆమె చూడండి, షీ వాస్ ప్లానింగ్ టు గో టు లండన్, ఆమె ప్లాన్ చేస్తూ ఉన్నదట లండన్కి పోదామని. బట్ షీ చేంజ్డ్ హర్ మైండ్, ఆ మైండ్ చేంజ్ చేసుకుంది అని. అయితే ఏమవుతుండు? ఇన్ అబౌవ్ సెంటెన్స్ వాస్ ప్లానింగ్ టు ఎక్స్ప్రెసెస్. సో వాస్ ప్లానింగ్ టు అనేది ఏం చూపిస్తుంది అని. షీ వాస్ ప్లానింగ్ టు గో టు లండన్ కదా, వాస్ ప్లానింగ్ అంటే మీనింగ్ ఏంటి అని, అంటే ఆమె అనుకున్నది అన్నట్టే కదా, ప్లానింగ్ చేస్తూ ఉంది అని. మరి దానికి మీనింగ్ ఏమిటిది? ఇంటెన్షనా, యాటిట్యూడా, హ్యాబిటా, డిస్కంటిన్యూడ్ హ్యాబిటా? అసలు ఆమె ప్లానింగ్ చేస్తూ ఉన్నది, అదొక హ్యాబిట్ అని చెప్తాం ఇక్కడ? లేదు, తీసేయండి. అసలు ఆ హ్యాబిట్ అలవాటు అవుతుందా? లేదు. అలవాటు ఎప్పుడవుతుంది, హ్యాబిట్ ఎప్పుడవుతుంది అంటే ఐ గో టు కాలేజ్ డైలీ, ఇది ఒక హ్యాబిట్ అనమాట. అంటే అలవాటుగా పోవడం, రెగ్యులర్గా చేస్తూ ఉండడం అనమాట. రెగ్యులర్గా మీరు ఏదైనా పని చేస్తుంటారో దాన్ని హ్యాబిట్ అంటాం. రైట్? కాబట్టి మనకి ఇదైతే ఆన్సర్ కాదు, ఈ రెండు మనకి ఆన్సర్ కాదు. ఓకేనా? షీ రీడ్స్ ద న్యూస్ పేపర్ డైలీ, అదొక హ్యాబిట్ అని చెప్పొచ్చు, అది కాదు కాబట్టి ఆప్షన్ తీసేయండి. యాటిట్యూడా, ఇంటెన్షనా? ఆమె ప్లానింగ్ చేస్తూ ఉంది అంటే ఆమె దాని వైపు ఇంటెన్షన్ ఉన్నట్టే కదా అమ్మకు, కాబట్టి దాని యాటిట్యూడ్ అంటామా, ఇంటెన్షన్ అంటామా? ఇంటెన్షన్ అంటాం. యాటిట్యూడ్ ఇంకేమనిపిస్తుంది అక్కడ మీకు? ఆమె ఏదో ప్లాన్ చేస్తూ ఉండేది అని, అంటే ఆమె ఇంటెన్షన్ అలా ఉంది అని. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ 96th వన్. 96th వన్ చూడండి ఇక్కడ. ద బెల్ డాష్ వెన్ వి అరైవ్డ్ ఎట్ స్కూల్. ఓకేనా? ద బెల్ డాష్ వెన్ వి అరైవ్డ్ ఎట్ స్కూల్. సో మేము స్కూల్కు అరైవ్ అయ్యే వరకల్లా బెల్ అనేది మోగింది అని. రైట్? అయితే ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. వి అరైవ్డ్ ఎట్ స్కూల్, ఇది ఏ టెన్స్లో ఉంది అండి? సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉంది. జనరల్గా కాంబినేషన్ అనేది తీసుకుంటే, నార్మల్ చూడండి, కాంబినేషన్ తీసుకుంటే మనకు అసలు ఇక్కడ ఏముంది? ఆల్రెడీ సింపుల్ పాస్ట్ ఉంది. సింపుల్ పాస్ట్ తోటి ఏమేమి కాంబినేషన్స్ వస్తాయంటే సింపుల్ పాస్ట్ తోటి పాస్ట్ కంటిన్యూస్ రావచ్చు, లేకపోతే సింపుల్ పాస్ట్ తోటి పాస్ట్ పర్ఫెక్ట్ అన్న రావచ్చు అండి. సార్ ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? విల్లు, వుడ్ అట. అసలు విల్లు కానీ వుడ్ కానీ వచ్చే ఛాయిస్ ఉందా? అసలు లేనే లేదు. ఓకేనా? విల్లు, వుడ్ ఎందుకు వస్తాయండి? మేము స్కూల్కి అరైవ్ అయ్యాము, అప్పటి వరకల్లా బెల్ కొట్టేశారు అని. ఓకేనా? కాబట్టి ఇక్కడ పాస్ట్, సింపుల్ పాస్ట్ తోటి ఈ ఫీచర్ కాంబినేషన్స్ ఏంది? విల్లు, వుడ్ ఏంది? మనకు అసలు రాంగ్ ఇవన్నీ. ఏమొస్తుంది దీంతో అంటే మనకు పాస్ట్ పర్ఫెక్ట్. ఓకేనా? పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటండి? స్ట్రక్చర్ ఏముంటుందండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. కాబట్టి రింగ్, ర్యాంగ్, రంగ్. రింగ్కు వెర్బ్ ఫార్మ్స్ తెలుసు కదా, రింగ్, నెక్స్ట్ ర్యాంగ్,
నెక్స్ట్ ఏముంటుంది రంగ్, రింగ్ ర్యాంగ్ రంగ్ అంటాం. ఓకేనా, రంగ్ అనేది V3. కాబట్టి ఇక్కడ సింపుల్ ఆన్సర్ ఏం తీసుకుంటాం చెప్పండి, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఏం లేదండి, సింపుల్ పాస్ట్ తోటి ఒక యాక్షన్ ఇంకో యాక్షన్ జరగడం, ఒక యాక్షన్ తోటి ఇంకో యాక్షన్ జరగడం, ఒక యాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో యాక్షన్ జరగడం, ఇలా సింపుల్ పాస్ట్ తోటి మనకు కాంబినేషన్ ఏముంటుందంటే పాస్ట్ కంటిన్యూస్ అని ఉంటుంది, లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ అని ఉంటుంది. ఎట్లా ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ లేనే లేదు అసలు. కాబట్టి 3 ఆప్షన్స్ పైనే ఒకటే ఉంది పాస్ట్ పర్ఫెక్ట్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది అక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఆప్షన్ 2. 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి జరిగినప్పుడు ఇక మనకి సెన్స్ ఏం తీసుకోవాలి అంటే మేము ఇట్లా స్కూల్కి వెళ్ళాము అప్పటికే బెల్ మోగింది అని. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి జరిగింది కాబట్టి సో ఫస్ట్ జరిగింది ఏంది, బెల్ మోగడం, తర్వాత మేము స్కూల్కి వెళ్ళాము అని. కాబట్టి ఫస్ట్ జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగింది సింపుల్ పాస్ట్లో పెట్టాలి. అందుకే ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్. ఒకటి ఆల్రెడీ సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది, అంటే హ్యాడ్ ప్లస్ V3. కాబట్టి ఆప్షన్ 2 అంతే. నెక్స్ట్ 97 చూడండి ఇక్కడ, హీ ఫౌండ్ దట్ హీ డాష్ బై ద షాప్ కీపర్ ద డే బిఫోర్. హీ ఫౌండ్ దట్, ఒకసారి క్లియర్గా చూడండి ఇక్కడ, హీ ఫౌండ్ దట్ అతడు అనుకున్నాడు అని, అతని తర్వాత అతనికి అర్థమైంది అని, ఏమని, దట్ హీ డాష్ బై ద షాప్ కీపర్. ఇక్కడ చీటెడ్. ఇప్పుడు షాప్ కీపర్ చీట్ చేస్తాడా, షాప్ కీపర్ చేతిలో చీట్ చేయబడ్డా ఉందా ఇక్కడ. సో బై ద షాప్ కీపర్ అంటే బై సబ్జెక్ట్ లాగా ఉందా లేదా అంటే ఇది మనకు చూడండి జనరల్గా బై సబ్జెక్ట్ వచ్చింది అంటే అది ఏ వాయిస్ అండి, ప్యాసివ్ వాయిస్ అంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ క్లియర్గా ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్ అండి. ఓకేనా, సో బై సబ్జెక్ట్ వచ్చిందంటే అది ఏ వాయిస్ చెప్పండి మనకు, ప్యాసివ్ వాయిస్ అనమాట. మరి ప్యాసివ్ వాయిస్ కాబట్టి ఇక్కడ ఇది పాస్ట్లో ఉంది, హీ ఫౌండ్, తర్వాత అతనే తెలిసింది అని, అతను షాప్ కీపర్ చేతిలో మోసపోయాడు, చీట్ చేయబడ్డాడు అని. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఎందులో ఉండాలి, మనకి ఇది పాస్ట్లోనే ఉండాలి కదా. ఒకసారి ఆప్షన్ చూద్దాం. ఈజ్ అంటే ప్రజెంటా పాస్టా, ప్రజెంట్, ఆన్సర్ తీసేయండి. హ్యాజ్ అంటే ప్రజెంటా పాస్టా, ప్రజెంట్, ఆన్సర్ తీసేయండి. సింపుల్. 2 ఆప్షన్స్ ప్రజెంట్ పాస్ట్ తోటి 2 ఆప్షన్స్ పోయినాయి అంతే డైరెక్ట్గా. ఇక్కడ చూడండి సెంటెన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ముందు రోజు అనమాట, ద డే బిఫోర్, ముందు రోజు అని. అంటే హీ ఫౌండ్, అతడు తర్వాత తెలిసిందనమాట అతనికి షాప్ కీపర్ చేతిలో మోసపోయాడు అని. ఇక్కడ తెలవడమే పాస్ట్లో ఉంది, హీ ఫౌండ్ అంటే తెలవడమే పాస్ట్లో ఉంది, ఫౌండ్ అని తెలవడమే పాస్ట్లో ఉంది కాబట్టి ఇది ఇంకా షాప్ కీపర్ చేతిలో మోసపోవడం అనేది ఇంకా పాస్ట్ అన్నట్టే కదా. కాబట్టి ఇది పాస్ట్లో ఉండాలి కాబట్టి 2 ఆప్షన్స్ పోయినాయి. మరి ఈ హ్యాడ్ చీటెడా, ఈ హ్యాడ్ బీన్ చీటెడా, ఇది ఆన్సర్ రావాలంటే మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తెలియాలి మళ్ళీ. అయితే నేను ఏమంటున్నానంటే చూడండి, ఇంగ్లీష్ని మీరు ఈ టాపిక్ చదవాలా, ఈ టాపిక్ చదవద్దా అని ఉండదండి. ఆప్షన్ చేసేటప్పుడు అన్ని టాపిక్స్ ఇన్వాల్వ్ అవుతాయి అక్కడ. కాబట్టి మీరు అన్ని టాపిక్స్ చదవడం బెస్ట్. యాక్చువల్లీ ఏపీడిఎస్సీలో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్స్ లేవు. కానీ ఇక్కడ క్వశ్చన్ చేయాలి అంటే మాత్రం మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వచ్చి ఉంటేనే చేస్తారు, అది మ్యాటర్. అందుకే అన్ని టాపిక్స్ లింకింగ్ తోటి ఉంటాయండి, చదివితేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఈ హ్యాడ్ చీటెడ్, ఈ హ్యాడ్ బీన్ చీటెడ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇతడే కదా మోసపోయింది, చీట్ చేసిండా, చీట్ చేయబడ్డాడు, అతడు చీట్ చేయబడ్డాడు. ఎవరి చేతిలో, షాప్ కీపర్ చేత. ఇక్కడ బై ద షాప్ కీపర్ అని ఇచ్చిండు కదా, సో షాప్ కీపర్ చేతిలో చీట్ చేయబడ్డాడు అనమాట ఇతడు. కాబట్టి యాక్షన్ చేసింది ఎవడు ఇక్కడ, వీడు సబ్జెక్టు. ఇక్కడ యాక్షన్ ఎవరి మీద జరిగింది, చీటింగ్ ఎవరి మీద జరిగింది, ఇతడి మీద. కాబట్టి ఏమవుతాడు, ఆబ్జెక్ట్ అవుతాడు. కాబట్టి ఒక సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, బై సబ్జెక్ట్ తోటి ఎండ్ అయింది అంటే అది యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా, ప్యాసివ్ వాయిస్. కాబట్టి ప్యాసివ్ వాయిస్ అంటే కంపల్సరీ, ప్యాసివ్ వాయిస్ అంటే కంపల్సరీ మనకు ఏ స్ట్రక్చర్లో ఉండాలన్నా బీ ఫామ్ ప్లస్ V3 ఫామ్లోనే ఉండాలి. బీ ఫామ్స్ అంటే ఏంటివి, బీ, బీన్, ఓకేనా, బీయింగ్, ఓకేనా, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఇవన్నీ బీ ఫామ్స్ అవుతాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. కాబట్టి మనకు ఇక్కడ కంపల్సరీ సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్ తోటి ఎండ్ అయితే ప్యాసివ్ వాయిస్. అది ప్యాసివ్ వాయిస్ కాబట్టి ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే ఏ స్ట్రక్చర్ ఉండాలి, బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉండాలి. మనకి ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 అంటే హ్యాడ్ చీటెడ్ అంటే మనకి ఇక్కడ బీ ఫామ్ ఉందా, ఇక్కడ లేదు, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. హ్యాడ్ బీన్ చీటెడ్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉంది కదా, కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 4. ఇది యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి ఎంత లింక్ ఉందో చూడండి ఇక్కడ. ఓకేనా, కాబట్టి మనకి ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కాన్సెప్ట్ అండి. ఈ రెండేమో ప్రజెంట్ పాస్ట్ తోటి పోయినాయి, ఈ రెండిట్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది అనమాట. ప్యాసివ్ వాయిస్ చాలా ఇంపార్టెంట్, ఇది
టెట్లో ఎన్నో క్వశ్చన్స్ అడిగారు మనకు మొన్న. ఏపీ వాళ్ళు టెట్ రాస్తారు కదా, ఎన్నో క్వశ్చన్స్ దీని మీద అడిగారు. ఓకేనా, కాబట్టి ఎప్పుడైనా సరే బీ ఫార్మ్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్లో. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ ఎన్ ఈ సైలెంట్. సైలెంట్ లెటర్స్ మీద ఇచ్చిన ఎన్ అనేది ఏ దాంట్లో సైలెంట్గా ఉంటుంది అంటుండు. ట్రైన్ అన్నప్పుడు ఎన్ని పలుకుతాం కాబట్టి ఇది మనకు సైలెంట్ ఏం కాదు. ఎనిమీ అంటే క్లియర్గా పలుకుతాం, ఇది కూడా సైలెంట్ ఏం కాదు. నెక్స్ట్ చూడండి డ్యామ్. చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే చూడండి ఎమ్ తర్వాత ఎన్ వస్తే, ఎమ్ తర్వాత ఎన్ వచ్చింది అంటే కంపల్సరీ మనకు ఆ ఎన్ అనేది మనకు సైలెంట్ అయిపోతుంది అండి. ఎమ్ తర్వాత ఎన్ వస్తే కంపల్సరీ ఎన్ అనేది సైలెంట్ అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అర్న్ 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 ఎన్ వస్తుంది ఇక్కడ. కాబట్టి మనకు ఈ మూడిట్లలో ఎన్ను పలుకుతామండి, ఈ దాంట్లోనే ఎన్ను పలుకం. సో ఎన్ని సైలెంట్గా ఉండదు ఎన్లా, డ్యామ్లో. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ మనకు 3 అనేది ఆన్సర్ అయిపోతుంది అండి. ఇవ్వండి ఓకేనా. ఇవి ఏంటంటే నేను ఈరోజు మీతోటి డిస్కస్ చేయాలనుకున్న క్వశ్చన్స్ అనమాట. ఎన్ని కాన్సెప్ట్స్ కవర్ అయినాయి చూసుకురా ఎన్ని కాన్సెప్ట్స్ కవర్ అయినాయో. ఈరోజు మీకు కొత్త కాన్సెప్ట్ వచ్చింది, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద క్వశ్చన్స్ అనేవి ఆ రూపంలో ఇస్తుండే, డైరెక్ట్ ఇస్తలే, ఇండైరెక్ట్గా ఇస్తుండే అనమాట క్వశ్చన్స్. జనరల్ క్వశ్చన్స్ ఏముంటాయి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చు, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చు అనే క్వశ్చన్స్ ఉంటాయి. కానీ అది అలా కాదు, ఇలా కాన్సెప్ట్ నేర్చుకొని చేసేది అనమాట. ఇవన్నీ బట్టే విధానం కాదు. ఓకేనా. సో ఇవండి ఓకేనా ప్రాక్టీస్ సెట్లో క్వశ్చన్స్ ఇవి. సో మీకు గనక ఇలాంటి క్లాసెస్ అన్నీ కావాలి అంటే, సబ్జెక్ట్ మొత్తం ఇలాగే నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మన యాప్ డౌన్లోడ్ చేసి క్లాసెస్ వినండి. మన యాప్లో కంప్లీట్ కంటెంట్ ఉంటుంది. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు ఇవన్నీ అందులో కనిపిస్తాయి అండి. ఓకేనా. ఫస్ట్ ఏపీ డిఎస్సి 1 మంత్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇంకా కిందికి వెళ్ళారు అంటే ఏపీ డిఎస్సి టెట్ మీకు 299 రూపీస్కి 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ప్రతి కోర్సులో నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి కోర్సులో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు ఈ నెంబర్ కాల్ చేయండి, 9985377597. బుక్ కావాలనుకుంటే మాత్రం బుక్ తీసుకోండి. మీ బుక్ స్టాల్స్ అన్ని బుక్ స్టాల్స్లో పంపించిన మ్యాక్సిమం మీ బుక్ స్టాల్స్లో అడగండి. మీ బుక్ స్టాల్స్లో అడిగితే వాళ్ళు ఆటోమేటిక్గా బుక్స్ అన్ని తెప్పించేస్తారు. ఓకేనా. అప్పుడు మీరు తెప్పించిన తర్వాత ఆ బుక్ తీసుకోండి. ఓకేనా. బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, బైలింగ్వల్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, చాలా ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, రీసెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ బిట్స్ అన్నీ ఉంటాయి. 508 పేజీలు ఉంటుందండి బుక్. కాస్ట్ మన దగ్గర ఆన్లైన్ డెలివరీ కావాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. కాస్ట్ 300, డెలివరీ ఛార్జ్ మళ్ళీ 70 రూపీస్ పడుతుంది. ఓకేనా. సో ఇదండి మీకు. ఓకేనా. ఇది మీకు ప్రాక్టీస్ సెట్ 3 అండి. సో మీకు ఇలాంటి క్లాసెస్ ఇంకా కావాలి అంటే కంపల్సరీ మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఏపీడిఎస్ ఇంగ్లీష్ వాళ్ళు అస్సలు భయపడకండి మీరు. ఓకేనా. సో మీకు ఇంగ్లీష్ రాకపోయినా సరే మన క్లాసెస్ వింటే ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది. ఓకే. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.